ఈరోజు ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 115 జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్ని కృష్ణా జిల్లా రాజ్యాంగ సంఘం, పిరమిడ్ ధ్యాన కేంద్రం, అలాగే బీసీ సంఘాలు, అన్ని పార్టీల నాయకులు, మహిళలందరూ ఇచ్చేసినందుకు వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అంబేద్కర్ గారు, ఈ భవనం అనేది అంబేద్కర్ 1944 సెప్టెంబర్ 30వ తారీఖు రావడం జరిగింది. శంకుస్థాపన చేసినది శిలాఫలం కూడా ఉంది. శంకుస్థాపన శిలాఫలకం ఆయన 1944లో ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్లేస్ ఆక్రమణలో ఉంటే మా అసోసియేషన్ వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించి ఇక్కడ అంబేద్కర్ భవనం కట్టడం జరిగింది. అప్పటి సీఎం రాజశేఖర్ గారు దీంతో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు సీఎం గారితో ఓపెన్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం మీ అందరి సహకారంతో. ఇక జానవాది అది అందరికీ పిరమిడ్ కేంద్రం తెలిసిందే. శ్వాసాధ్యాసలో అందరూ ఉండాలని ఆలోచన, అందరూ కూడా బుద్ధిజాన్ని ఆశ్రయించాలని కోరడం జరుగుతుంది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 5 లక్షల మందితో బౌద్ధ దీక్ష తీసుకున్నారు. ఈ ప్రపంచం ఎన్ని మతాలు, కులాలు ఎన్ని ఉన్నప్పటికీ కులంలో కోరుకున్న వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం అదే పొందుపరిచాడు, మత స్వేచ్ఛ ఇచ్చాడు. ఎన్నుకోవాలన్నప్పటికీ ఏకతాటిగా ఈ దేశానికి దిశాదశ నిర్ణయించేసి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం అనుసరిస్తూ మనం ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కనుక అటువంటి మహోన్నత వ్యక్తి ఈ దేశంలో ఏదైతే సమానత్వం కోరుకుంటుంది, ఏదైతే కుల నిర్మూలన జరిగి అందరూ సమానంగా ఉంటారని ఆలోచించి దాని ఏక మార్గం బుద్ధిజం అని చెప్పి బౌద్ధ దీక్ష 5 లక్షల మందితో తీసుకోవడం జరిగింది. ఆయన స్ఫూర్తితో ఈ యొక్క పిరమిడ్ కేంద్రం మన పత్రిజీ గారు కానీ, అలాగే ఇప్పుడున్న పిప్పల ప్రసాద్ గారు కానీ, మన పిరమిడ్ కేంద్రం రాజ్ కుమార్ గారు, అలాగే వాణి గారు, ఇంకా అనేక మంది ఇక్కడ మహిళలు, పురుషులు కూడా ఆ యొక్క ధ్యాన కేంద్రం వద్ద ఉన్నారు. ఇది స్ఫూర్తిగా, ఇది పునాదిగా ఈ గుడివాడలో వేసి నడుద్దామని. అక్కడ లంజల్ దిబ్బ అనేది అంతకుముందు పేరు పిలువబడేది, అది బౌద్ధ క్షేత్రం. దాన్ని 10-15 సంవత్సరాలు తిరిగి మేమంతా విజయకొండ కానీ, నేను కానీ, డాల్ఫిన్ కానీ, అలాగే చంటి కానీ అందరం కలిసి ఆ యొక్క బౌద్ధ క్షేత్రం ఆ ప్లేస్లో ఒక స్తూపం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఒక బోర్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్తో ఇది లంజలింపు కాదు బౌద్ధ క్షేత్రం అని చెప్పి బోర్డు కూడా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మన పల్లిపాటి రాజు గారు కానీ, అలాగే గుత్తా చంటి గారు కానీ, సుష్లా పూర్ణ గారు కానీ, తర్వాత మళ్ళా రాజకుమార్ గారు అక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ క్షేత్రంలో ఒక ఆర్చి కట్టి దాన్ని కూడా బౌద్ధ క్షేత్రంగా ఏదైతే అంబేద్కర్ ఈ రకంగా నెలకొల్పామో అలాగే ఆ ప్లేస్ కూడా బౌద్ధ క్షేత్రం నిలుపుకోలేపని అందరికీ ఇన్వెస్తున్నాం. మీ అందరూ సహకరించాలి. అలాగే ఈ యొక్క గుడివాడలో 99 బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ పాటి మీద కానీ, పాటి మీద లామాలాపానికి ఇక్కడ ఇరిగేషన్ ఆఫీస్ కూడా ఆ ప్లేస్ అంతా అదే, ఆర్డీఓ ఆఫీస్ అదే, రిజిస్టర్ ఆఫీస్ అదే, మొత్తం బౌద్ధ క్షేత్రాలు 99 ఉన్నాయి. దానికి ఎవరిని కూడా మేము తీసుకున్నాం హిస్టరీ నుంచి. ఆ యొక్క పాంప్లెట్గా తయారు చేసిన దాని మీద ఈ యొక్క క్షేత్రాలన్నింటి కూడా మనం తిరిగి ఈ యొక్క బౌద్ధిజాన్ని ముందు తీసుకెళ్ళాలని కోరుతూ, అలాగే అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. నేను జై భీమ్ అంటాను, మీరు అందరూ జై జై భీమ్ అనండి. జై భీమ్, జై భీమ్. మేడం మీరు అనట్లేదేంటి? ఏమైనా ఇబ్బంది ఉందా? జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. రాజ్యాంగాన్ని మనకి అందించి ఏ దేశంలో లేనటువంటి ఒక పరిమళాన్ని ఈ భారతదేశంలో చొప్పించినటువంటి మహాయోగి పుంగవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారాజ్. నేను ఆయన్ని మహారాజ్ అని కొనియాడతాను. అణగారిన వర్గాలు అతలాకుతలం అవుతున్నటువంటి సమయంలో ఆయన ఈ దేశంలో అందరూ సమానంగా జీవించాలని ఒక గొప్ప ప్రణాళికని ఆయన అందించాడు.
చాలామంది ఆయన్ని మా మతంలోకి మీరు రండి, మా మతంలోకి మీరు రండి అని ఆయన్ని చాలా ప్రాధేయపడ్డారట. పొద్దున్న టీవీలో చెప్తున్నారు, మా మతంలోకి రండి, మా మతంలోకి రండి అని. మరి ఆయన ఏ సత్యాన్ని తెలుసుకున్నాడో ఆ రోజుల్లోనే, నా మతం బుద్ధియిజం, బుద్ధిని మతం నా మతం అని చెప్పి ఆయన బుద్ధిజాన్ని తీసుకొని చివరి వరకు ఆ బుద్ధిస్ట్గానే ఆయన జీవించాడు. మరి బుద్ధిజం ఏం చెప్తోంది అంటే 2700 సంవత్సరాల క్రితమే ఆనా అపానా సతి అనేటటువంటి ఒక గొప్ప ప్రక్రియని భూమండలానికి అందించింది. ఆనా అంటే లోపలికి తీసుకునేటటువంటి గాలి, అపాన అంటే బయటకు విడిచిపెట్టే గాలి. ఈ రెండిటి యొక్క కలయిక సతి. ఎప్పుడైతే దీన్ని మనం అబ్జర్వ్ చేసుకోగలమో ఇటు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆత్మానందం ఏకకాలంలో వస్తాయని ఆ బుద్ధుడు చెప్పినటువంటి మాటల్ని విశ్వసించి మన బిఆర్ అంబేద్కర్ బుద్ధిజం తీసుకుంటే, అది ఎందుకో తెలీదు కాలగమనంలో కొంచెం కొన్ని అపోహలను సృష్టించిన స్వార్థపరులు ఆ బుద్ధిజాన్ని, ఆ ఆనాపానసతిని అలా స్లోగా పక్కకు పెట్టారు. కానీ అందులో ఉన్నటువంటి సత్యాన్ని స్వానుభవంగా తెలుసుకొని ఇది ఎవరికైతే అందిస్తామో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని 47 సంవత్సరాల క్రితం ఆ బుద్ధిజంలో ఉన్నటువంటి ఆనాపానసతిని తేట తెలుగులో శ్వాస మీద ధ్యాస అంటూ ఈ ధ్యానాన్ని అందించినటువంటి మరొక గొప్ప యోగీంద్రుడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. ఈయన్ని కూడా వ్యతిరేకించారు. ఈయన ఎందుకు వ్యతిరేకించారంటే ఈయన 2 రెక్కలు చెప్తాడు మానవుడికి. ఈ 2 రెక్కలు సమానంగా ఉంటే హ్యాపీగా ఉండొచ్చని. ఒకటి ధ్యానం, రెండవది శాకాహారం. ఇక్కడ అందరికీ పట్టేసింది. ధ్యానం బాగానే ఉంది, జైవ్యం బాగానే ఉంది, బుద్ధిజం బాగానే ఉంది, వీడు దుంపదేగ మాంసం తినవద్దు అంటున్నాడు, ఎందుకు ఎదవ జీవితం అని చెప్పి ఇప్పుడు అంబేద్కర్ని ఆరాధిస్తున్నటువంటి వారు కూడా కేవలం ఆ మాంస భక్షణకి లోనై ఈ బుద్ధిజాన్ని పక్కన పెట్టారు. ఏదో ఈరోజు ఆ మోటార్ సైకిల్ వేసి మేము తిరిగేవాళ్ళం. నేనైతే ఆ మోటార్ సైకిల్కి సైలెన్సర్ తీసేసి మా భీమవరంలో రోడ్లన్నీ తిరిగేవాడిని. అన్ని తిరిగి మధ్యాహ్నం 1 గంటకు వచ్చి చక్కగా చికెన్ తినేవాడిని. తర్వాత అర్థమైంది అంబేద్కర్ కూడా చెప్పింది ధ్యాన జగత్ గురించి, శాకాహార జగత్ గురించి అని. తర్వాత ఆయన గ్రంథాలు ఎన్నో చదివి మహానుభావుల యొక్క విశ్లేషమైనటువంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత ప్రతిరోజు ఎవరి వయస్సు ఎన్ని సంవత్సరాలు కనీసం అన్ని నిమిషాలు ధ్యానం చేయగలిగితే మన జీవితం మన చేతుల్లో ఉంటుందని నేను కూడా 26 సంవత్సరాలు అయింది ఈ జై భీమ్ అంటూ ఆ బుద్ధిజాన్ని స్వీకరించి చక్కగా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఒక 10 నిమిషాల్లో వస్తారని మనకి కబురు అందింది. సార్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు పెద్దల చేత జ్యోతి ప్రజ్వలన చేసుకొని ఈ అంబేద్కర్ యొక్క విశేషమైనటువంటి ఆ సుజ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తూ మళ్ళీ చివరిలో బుద్ధిజం చెప్తున్నటువంటి ఆ ధ్యానాన్ని ఆచరించే ముందు ఇప్పుడు ఒక 5 నిమిషాలు బుద్ధిజం ఏం చెప్తోంది అంటే ఆనా అపానా సతి, దాన్ని మనం చేపట్టగలిగితే, ఎందుకంటే తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానంతో తగ్గించుకున్నటువంటి వారు గుడివాడలో కూడా ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇమ్మంటే మీకు ప్రత్యక్షంగా ఫోన్ నెంబర్లు ఇస్తాను, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడించుకుందాం. అలాగే మిట్టా మనోహర్ గారని ఎక్కడెక్కడి నుంచో ఆనంద్ గారు పిఎంసి ఛానల్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ ఈ బుద్ధిజం గురించి అంబేద్కర్ యొక్క ఔన్నత్యం గురించి బాగా అవపోసన పట్టినటువంటి వారు. వీరి యొక్క చక్కని మాటలు కూడా మనం మధ్యలో తీసుకుని చివరిలో చక్కని ధ్యాన ప్రసాదం భోజనం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ట్రస్ట్ వారు మనం అందరం హ్యాపీగా భోంచేసి కార్యక్రమాన్ని తాత్కాలికంగా ముగించుకునే ప్రయత్నంలో ఒక 5 నిమిషాలు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నా గురించి చక్కగా కళ్ళజోళ్ళు తీసేద్దాం.
సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఈ 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆన్ చేసి ఎదురుగాని ప్లీజ్. చేతి వేళ్లలో వేళ్ళు ఇలా పెట్టుకొని ఆ చేతులు ఒడిలో పెట్టుకుందాం. ఈ 2 కాళ్ళు కుర్చీలో కూర్చున్నాం గనక ఈ మడాల దగ్గర ఇలా క్రాస్ చేసుకుని హాయిగా జారబడండి. ధ్యానానికి శరీరం ఎంత సుఖంగా ఉంటే మనకి అంత శూన్య స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక 5 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకుందాం. మేడం మీరు గుమ్మం దగ్గర ఉండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తూ ఉంటే వచ్చి కూర్చుని కళ్ళు మూసుకోమని చెప్పండి. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. ఈరోజు మనం చేసే ధ్యానం వల్ల ఈ 5-10 నిమిషాల్లో నాకు ఎందుకో తెలియని ఒక ఆనందం కలుగుతోంది అనుకుంటే రేపటి నుంచి కంటిన్యూ చేద్దరు, కానీ లేదంటే జైబీబీ అనుకుని వెళ్ళిపోదాం, ఇబ్బంది ఏం లేదు. మేమందరం అలా అనుభవించాం కనుక ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఒక 5 నిమిషాలు చక్కని ధ్యాన సాధన కొనసాగించుకుందాం. చక్కని వేణునాదం వినపడుతూ ఉంటుంది. వేణునాదాన్ని ఆస్వాదిస్తూ మరి ధ్యానం అంటే ఏం చేయాలి చెప్పుకున్నాం కదా. ఆనా అపానా సతి అని ముక్కు ద్వారా లోపలికి వెళుతున్నటువంటి శ్వాసను, అదే ముక్కు ద్వారా బయటకు వస్తున్నటువంటి శ్వాసను గమనించండి. అది వెంటనే తెలియకపోవచ్చు, కానీ మీ మనస్సుని ఆ ముక్కు దగ్గర పెడితే మనకి సరైన గురువు శ్వాస. ఈ శ్వాసకి కులము లేదు, మతము లేదు, వర్గం లేదు, ఆ పార్టీ ఈ పార్టీ ఏమి లేదు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టే ముదుసలి వరకు శ్వాసే మనకి ప్రాణాధారం. ఆ శ్వాస పోయింది, మొత్తం బయటికి పోయింది. ఏం చెప్తున్నాను పోయింది సరే. కూసంత శ్వాసలో కొండంత సంజీవిని ఉంది. కూసంత శ్వాసలో అసలు బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. బుద్ధిజం చెప్తోంది, అంబేద్కర్ బాట చెప్తోంది, అంబేద్కర్ మాట చెప్తోంది. బుద్ధం శరణం గచ్చామంటే ఏదో ఒక ఆకారం ఆ బుద్ధుడిని శరణు వేడటం కాదు. బుద్ధుడు కూడా మానవుడే, మనలాంటి వాడే. కానీ బుద్ధుడు ఏం చేసుకున్నాడయ్యా అంటే బుద్ధి తెచ్చుకున్నాడు, తన బుద్ధిని శరణు వేడాడు. అందుకని మన బుద్ధిని మనం శరణు వేడాలి. మంచిగా మనం ఉంటే వీడు ఎంత బుద్ధిమంతుడు రా అంటారు. అదే మనం చెడు కార్యక్రమాలు చేస్తే వీడికి బుద్ధి లేదు అంటారు. కానీ ఉన్న బుద్ధిని శరణు వేడితే బుద్ధం శరణం గచ్ఛామి.
బుద్ధుడు చెప్తున్నాడు, సంఘం శరణం గచ్చాము. నువ్వు అడవుల్లో లేవు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. నువ్వు సమాజంలో ఉన్నావు. సమాజ శ్రేయస్సును కోరుకుని ఈ సంఘంతో ముడిపడి ఉండాలి. నీ జీవితం అందరి ఆనందమే నీ ఆనందం అనుకో అన్నాడు. ధర్మం శరణం గచ్చామి. అన్ని ధర్మాల్లోకి అతి ముఖ్యమైనటువంటి ధర్మం గాంధీజీ కూడా చెప్పాడు, అహింసో పరమో ధర్మ. అహింస అంటే ఏ జీవి మానవుడికి ఆహారంగా పుట్టలేదు. ఏ రక్తపు కూడు తీసుకోవడానికి మానవుడు లేడు. ఎందుకంటే అహం బ్రహ్మస్మి మొదటి వేదం చెప్తుంది, నువ్వే భగవంతుడు రా నాయన. అందుకని ధర్మాన్ని శరణు వేడాలి, అహింసను శరణు వేడాలి, హింస నుంచి బయటపడాలి అంటోంది బుద్ధయిజం. అంబేద్కర్ ఈరోజు ఎంత ఆనందపడుతున్నాడో, ఆయన ఏ ప్రణాళిక మీద జీవితాన్ని కొనసాగించాడో అది ఈరోజు మనం కొనసాగిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ గుడివాడ, దీని అసలు పేరు గుడ్ వాడ, అంటే మంచి ఊరు అని అర్థం. ఈ గుడివాడలో అసలైన కార్యక్రమం చేయడం, మరి టీవీ ఛానల్ వారు ఈ కార్యక్రమాన్ని పిఎంసి ద్వారా 147 దేశాలకి ఈరోజు ఈ కార్యక్రమం లైవ్లో వెళ్తోంది. ఎంతటి భాగ్యమో కదా. ఆ అంబేద్కర్ మనందరినీ ఎంత అప్రిషియేట్ చేస్తున్నాడో, ఎంత అభినందిస్తున్నాడో, ఎంత ఆశీర్వదిస్తున్నాడో. ఆఖరి 4 నిమిషాలు శ్వాస మీద ధ్యాస.
బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. కులము, నా కులం గొప్పది, నా మతం గొప్పది అని కొట్టుకు చస్తూ జై భీమ్ అంటే ఏం ఉపయోగం లేదు అన్నాడు పొద్దున్న ఒక ఆయన టీవీలో. ఎంత బాగా చెప్పాడో మహానుభావుడు. అంబేద్కర్ అన్ని మతాల్ని గౌరవించాడు, అందరి దేవుళ్ళని గౌరవించాడు. కానీ బుద్ధయిజాన్ని ఎందుకు స్వీకరించాడంటే అక్కడ సర్వమత సమానత్వం ఉంది, ఎరుక ఉంటుంది బుద్ధయిజంలో. పొరుగువారికి అపకారం చెయ్యకూడదు అనేటటువంటి ఒక రూల్ ఉంది. అందుకేనేమో ఆ మహానుభావుడు బుద్ధయిజం స్వీకరించాడు, గొప్ప యోగి పుంగవుడయ్యాడు. బిఆర్ అంబేద్కర్ అంటే సామాన్యుడు కాదు, ఒకానొక యోగి. అందుకనే మేమందరం ఆయన్ని పిరమిడ్ మాస్టర్లందరూ యోగి మహారాజ్ అని సంబోధిస్తాం మా కార్యక్రమాల్లో. క్రైస్తవం మీద పాటలు పాడుకుంటాం, హిందువుల మీద పాటలు పాడుకుంటాం, ముస్లిమ్స్ నమాజ్ మీద కూడా ప్రార్థనలు చేస్తాం. ఎందుకంటే అందరూ సమానులే అని చెప్పినటువంటి మహా గొప్ప యోగి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ ఉన్నటువంటి వారి కొంతమంది కోరికపై ఆ జీసస్ మీద కూడా ఒక చక్కని పాట పాడుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే అందరూ ఒక్కటే, అందరం ఒక్కటే, అందరిలో ఉన్నది ఒక్కటే అని చెప్పే ఒక గొప్ప సత్యం దాగి ఉంది మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 3 నిమిషాలు. కూసంత శ్వాసలో కొండంత సంజీవిని ఉంది. ప్రతిరోజు ఈ ధ్యానం కనీసం 2 పూటలు, మన వయసు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నిమిషాలు చేస్తే 2 లాభాలు కలుగుతాయి. ఒకటి శారీరక ఆరోగ్యం, బల్ల గుద్ది చెప్తాం మేము. ధ్యానం పర్ఫెక్ట్గా చేస్తే ఆరోగ్యం మీ సొంతం. రెండవది, ఎవరిని పలకరించినా మనశ్శాంతి లేదు, ఏదో దుఃఖం, ఏదో గోల, ఏదో తెలియదు కూడా కొంతమందికి ఆ దుఃఖం ఎందుకు వస్తుందో. ఆ దుఃఖాల నుండి విముక్తి చేసేది మన ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనం మాత్రమే, బయట ఎక్కడా లేదు. మన దుఃఖం మన వల్లే వచ్చింది, దానికి మనమే కారణం, ఎవ్వరూ కాదు. వేరే వాళ్ళను నువ్వు నిందిస్తున్నావంటే నీవు ఎంత అజ్ఞానంలో ఉన్నావు అంటాడు అంబేద్కరుడు. నీ దుఃఖం నీ వల్లే వచ్చింది. పొరుగువారిని నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పాడు జీసస్. కరుణామయుడు. ప్రేమకు పెట్టింది పేరు. కానీ మనం 3 గంటలు ప్రార్థన చేసి బయటకు వచ్చి వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుంటాం. ఏమర్థమైంది తత్వం, ప్రేమతత్వం ఏమర్థమైంది? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ అంటోంది భగవద్గీత. అరే నువ్వేదో సామాన్యుడు కాదురా నాయన, నువ్వు పరమాత్ముడు. నువ్వు అది తెలుసుకుంటే నీకు ఎంత హ్యాపీ ఉంటుందో, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అర్జునుడిని కృష్ణుడు. ఆ ఏడవడం అంటేనే, దుఃఖం అంటేనే అజ్ఞానం, అది తప్పొప్పులకు సంబంధించింది కాదు అని చెప్పాడు అంబేద్కరుడు. చక్కగా జీసస్ మీద ఒక చక్కని నామం వింటూ ఆ కరుణామయుణ్ణి, మన లోపలే ఉన్నాడు ఆయన కూడా, హాయిగా బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. నీ వాక్కు వేచి ఉంటిని ప్రభువా, నా ప్రార్థన ఆలకించు
శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్వాస గురవే నమః. ఎవరయ్యా నీకు గురువు అంటే అందరికీ ఒకే ఒక గురువు, శ్వాస అనే గురువు. ఆ శ్వాస మన దగ్గర ఉంటే మనల్ని ఊళ్ళో ఉంచుతారు. ఆ శ్వాస అనే గురువు మన నుంచి వెళ్ళిపోతే మనల్ని ఊరి బయట పెడతాడు. కానీ అటువంటి గురువును ఉండి కూడా గుర్తించలేకుండా కొంచెంసేపు ధ్యానం చేయండి అంటే మాకెక్కడ కుదురుతుందిలే అంటున్నారు. హాస్పిటల్కి వెళ్తే గంటలు 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 వేచి ఉండి నీ కష్టార్జితం అంతా కూడా వాళ్ళకి పోసి వస్తే నీకేం మిగులుతోంది? కానీ ధ్యానం చేయి, గురువును పట్టుకో, ఎంత లాభాలు ఉంటాయో అనుభవపూర్వకంగా మీకు తెలియజేయబడుతోంది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా. మరొక్క మారు మిత్రులారా, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి, ఆదినారాయణ నారాయణ హరి హరి, ఆదినారాయణ నారాయణ హరి హరి, సూర్యనారాయణ నారాయణ హరి హరి, సూర్యనారాయణ నారాయణ హరి హరి, तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, 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 हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण.
శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి హరి. సభ ప్రారంభించే సమయం ఆసన్నమైంది. చివరి ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ధ్యానం చేద్దాం. జీసస్ యొక్క కరుణామయుడి యొక్క ప్రేమను అపారంగా పొందుదాం. ఈరోజు అల్లాహిల్లిల్లా మహమ్మద్ రహుల్లల్లా అంటూ ఆ అల్లా యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుదాం. అన్నిటికంటే ముఖ్యంగా నవభారత సమాజాన్ని నిర్మించి మకుటం లేని మహారాజుగా తన ప్రణాళికని మన ముందుంచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంత ఆనందపడుతున్నాడో మన ఈరోజు ఈ బుద్ధయిజం స్వీకరించినటువంటి ఆయన బుద్ధయిజంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ధ్యానాన్ని చేస్తున్నటువంటి మనల్ని చూస్తూ చివరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. ఈరోజు వైజాగ్ నుంచి కూడా వచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ఈ జయంత్యోత్సవం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరి ఒక్క నిమిషం ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ ఓం నమః శివాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నమః శివాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాంబుజాత సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ వక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ తస్మై నకారాయ మకారాయ సికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. జల ప్రవాహవాదితస్థల గలేవలంబితాంబుజంగ తుంగమాలికా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
వడ్డమడ్డ నిన్ననాదవడ్డమర్వయం చకార చండ తాండవం దలోతున శివ శివ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచ వల్లరీ విరాజమానమూర్ధని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ దగద్దగద్దగజ్వలల్లలాట పట్న పావకే కిశోర చంద్రశేఖరే రది ప్రదక్షిణం నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కృపాకటాక్ష దూరని రుద్ధ దుర్ధరాపది వజిద్ద గంబరే మనో వినోదమేతుమస్తుని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ జడాభుజంగ పింగళ స్ఫురప్పణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రబల్వి దిగ్వతూముఖే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మదాంగ సింధుర స్వరద్ద గుత్తరీయమేయుడు మరో వినోసమద్భుతం వివర్తు భూతవద్దరి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సహస్రలోచన పురువచ్చు శేషలేఖ శేఖరే ప్రసూవదూళ ధోరణి విధూసరాంగ్రిపీఠవో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ భుజంగరాజమాలయ నిబద్ధ జటాచూడ శ్రీ ఐచిరాయ జాయదం చకోర బంధు శేఖర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవ నివీద పంచ సాయుగం సమన్నిలింపనాయకం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సుధామయూపలేఖయా విరాజమాన శేఖర మహాకపాలి సంపదే శిరోజడాలమస్తునః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కరాళ బాల భట్టి గద్ద ధనంజయాదరి కృత ప్రచండ పంచ సాయుగే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రగల్భనైక శిల్పిని త్రిలోచనేవ తిర్మమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధరుస్పర ధోని సీదని తమ ప్రబంధ వంద కందర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కళాని దీన వందురై శ్రీ జగద్దురందర నిలింప నిర్జరీధరోస్తలోత కృతి సింధుర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ప్రఫుల్ల నీల వంగయ ప్రపంచ కాళి మచ్చటా విడంబి గండ గంధర రుచి ప్రబంధ కందరం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్వరిచ్చదం పురచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గజచ్చిదాంతకచ్చిదం తమంతకచ్చిదం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రత ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్వరాంతకం పురాంతకం భవాంతకం మగాంతకం గజాంతకాంతకంతకం తమంతకాంతకం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పూజావసాప సమయే దశభద్రగీతం యశంభు పూజనమిదం ప్రణతి ప్రదోషే తస్య స్థిరామృత గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమగీం ప్రదదాతి శంభు హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అమరలింగేశ్వరాయ నమః శివాయ ఆనాపానసతి ధ్యానేశ్వరాయ నమః శివాయ
మళ్ళీ మనం సభ ముగిసిన తర్వాత ఒక అర్ధగంట జీసస్ మీద, అంబేద్కర్ మీద, హైందవ దేవీ దేవతల మీద చక్కని పాటలు పాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి పెద్దలు వచ్చి ఈ సభా వేదికని ప్రారంభించవలసిందిగా. ఎవరన్నా ఒక కుర్రాడు వచ్చి కుర్చీలు ఎదరేయండి నాన్న. ఎవరన్నా ఒక బాబు రండి. కుర్రోళ్ళు ఎవరు లేరా? కుర్రాళ్ళకి సిగ్గు రావాలని గురుగారు వస్తున్నారు చూడండి. ఒకసారి నేను గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ కుర్చీలు ఎదరేస్తే సభ స్టార్ట్ చేసుకుందాం. రాజారావు గారు, జయరాజ్ గారు, జయరాజ్ గారు రండి సార్. అలాగే ఎమ్మెల్యే గారు వచ్చారు. అందరూ లేచి నిలబడి వారికి మనం ఆహ్వానాన్ని తెలియజేద్దాం. అంబేద్కర్ కమిటీ తరపున, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున కూడా అందరూ లేచి నిలబడి వారికి అందరికీ 135వ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నడయాడిన ఈ భవనం దగ్గర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముందుగా ఈ కార్యక్రమానికి పొంగులేటి జయరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గుడివాడ శాసనసభ్యులు వెనుగల రాము గారు, అలాగే వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారు, అలాగే టీడీపీ సీనియర్ లీడర్ పిన్నమనేని బాబ్జీ గారు, అలాగే మన ఇతర దళిత నాయకులందరూ సమయాభావం వల్ల పేరు పేరున పిలవలేకపోతున్నాం. అలాగే జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారు, ఓకే మన గుడివాడ మున్సిపల్ కమిషనర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మిగతా దళిత నాయకులందరూ ఎవరైతే ఉన్నారో మురళీ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, మీరంతా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గుత్తా చంటి గారు సార్ రండి సార్ ప్లీజ్. కుర్చీలే, చీరలు వెనకాల కూడా వేయండి ప్లీజ్ ప్లీజ్. అలాగే టీడీపీ సీనియర్ లీడర్ జగన్మోహన్ రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రవి గారు, లోయ శివాజీ గారు సార్ రండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మల్లేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అన్న జోసెఫ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తొందరగా నిర్వహించవలసిందిగా జయరాజ్ గారికి విజ్ఞప్తి చేస్తూ, సమయాభావం వల్ల ఎమ్మెల్యే గారు కొన్నిపళ్ళు అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. సార్ ద్వారా ముందు చిన్న కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా నిర్వాహకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్య నిర్మాత
అంబేద్కర్ గారి 130 జయంతోత్సవాలకి ఇచ్చేసిన మన గుడివాడ శాసనసభ్యులు వెనగల రాము గారు, అలాగే మా అర్బన్ బ్యాంక్ ఎక్స్ చైర్మన్ పిన్నెల బాబ్జీ గారు, రాఘవేంద్ర సారు, అలాగే గుత్తా చంటి గారు, మల్లేశ్వర గారు, మురళి, మన మున్సిపల్ కమిషనర్ గారు, ప్రథమ పౌరుడైన గుడివాడకి వారికి, అలాగే చార్టెడ్ రవి తమ్ముడి అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ డయాస్ కింద ఉన్న అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన అభినందనలు తెలుస్తూ ముందుగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాముగారు అర్జెంట్గా విగ్రహావిష్కరణకి వెళ్ళాలి కనుక ఫస్ట్గా అందరం కలిసి రాముగారిని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేయాల్సింది కోరుతున్నాం. డయాస్ మీద అందరూ అక్కడ రావాల్సింది కోరుతున్నాం. जोहार डॉक्टर बी आर अंबेडकर, 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 जोहार डॉक्टर बी आर अंबेडकर. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్. వంటాన్ సిఐ గారు వారిని శ్రీనివాస గారిని వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. జ్యోతి ప్రజ్వలన మీరు చేతులు కానండి ఆ ప్రోగ్రామ్ మాట్లాడేది బాగోదు. మీరే చేయాలి, మీరు చేసిన తర్వాత అప్పుడు మాట్లాడదు ఇద్దరు కలిసి. పుప్పాడ ప్రసాదరావు గారు, రాజకుమార్ గారు ఎక్కడ ఉన్నారు? వేదిక మీద రాసిన కోసం రాజకుమార్ గారు సిఏ గారు, సిఏ గారు, సిఏ గారు, సంటి గారు, పైకి రాను, పైకి రాను, పైకి రావాలి. మన వినయ్ బాబు గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. పండా సాంబశివరావు టౌన్ అధ్యక్షుడు గారు వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి బిజీ అవ్వటం వల్ల మాత్రం పుప్పళ్ళ
పిప్పల ప్రసాదరావు గారికి సన్మానం చేయవలసిందిగా పిరమిడ్ కేంద్రం వాళ్ళు కోరడం జరిగింది. రాజ్కుమార్ గారిని మన వాణి గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. ముందుగా అందరూ నన్ను క్షమించాలి. ప్రోగ్రామ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది తెలుస్తూనే ఉంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. నేను అర్జెంట్గా అందుకని నేను రాను, ఇలాంటి వాటికి మీరు ప్రోగ్రామ్ అన్న సరిగ్గా చేసుకోండి అని చెప్తే జయరాజ్ గారు వినలేదు, మేడం గారు వినలేదు. ఇది అంటే ఆర్ట్గా అవుతుందండి ప్రతిదీ విషయం. బేసిక్గా అది ఒకటి బాగాలేదు. అంటే మన సభా గౌరవం కూడా సరిగ్గా కనపట్లేదు ఇక్కడ. అందుకనే నాకు కొంచెం అప్సెట్గా ఉంటుంది. అండ్ అప్సెట్ అంటే మామూలు చేసేవాళ్ళందరూ కూడా బాగోదు కదా. ఎప్పుడైనా కానీ ఒక ప్రోగ్రామ్ ముందే పెట్టుకుని, అంటే ఇలాంటి టైంలో ప్రోగ్రామ్ పెట్టుకుంటే నాకు ఆల్రెడీ దగ్గర దగ్గర 50 విగ్రహాల దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఈ కంగారులో ఉన్నాను, మీరు అందరూ క్షమించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే కొంచెం బిజీగా ఉన్నారు. నేను కూడా వారితో పాటు విగ్రహావిష్కి వెళ్ళాలి, టైం కూడా లేదు. మీకు చేస్తున్నారు. అసోసియేషన్ సెక్రటరీ చంటి గారు, పోటీ చంటి సెక్రటరీ గారు, చంటి గారు ఎక్కడ ఉన్నారు? రావాల్సిందా? సరే. చంటి గారికి లాల్ ప్రసాద్ గారిని ఏముంచబోతున్నారు?
అలాగే సిఏ గారు వంటాన్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారుగా. స్మిత్ అదే సోహన్ రాజు, చండిగారు సోహన్ రాజు, మల్లేశ్వర నేస్తావా? ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కదా ఉపేంద్ర గారిని ఏమైపోయే మన పిసి నాయకుడు మల్లేశ్వరికి వచ్చిన లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. వాసే మల్లె గారికి కోటి బాబు చేస్తావా? థ్యాంక్ యూ ఆల్. మన రంగారావు గారిని వస్తే చాలా గొప్ప ఆశిస్తున్నాం. భవిష్యత్తు అంతా ముందే తెలిసి, అలాగే లోయ అడుగుతను అనుభవించి శివాజీ గారిని, బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అలాగే పల్లెపాటి రాజా గారిని వేదిక మీద థ్యాంక్ యూ ఆల్. మన చాలా వెయిట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు అర్జెంట్ పని ఉంది, 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. అందరికీ జై భీమ్లు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. చాలా అద్భుతమైన రోజు ఈరోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఈరోజు గుడివాడలో ఎక్కడ చూసినా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవాలి అంటే నిజంగా ప్రపంచంలో అతి అరుదైన వ్యక్తుల్లో అత్యంత అరుదైన వ్యక్తి ఆయన. ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే మానవ జాతి చరిత్ర మొత్తం తీసుకున్నా కానీ మొదటి 5గురిలో ఉండదగ్గ వ్యక్తి ఆయన బేసిక్. ఎందుకంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ రోజు సమాజం ఎలా ఉండేది అనేది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేయండి. అక్కడ ఏ హక్కు లేకుండా జీవించి ప్రతి చిన్న విషయం కోసం పోరాటం సాగిస్తేనే దొరికే పరిస్థితుల నుంచి ఎవరైతే హక్కుల్ని ఆయన కాకుండా చేశారో, ఎవరైతే ఆయన హక్కులకి భంగం కలిగించారో వాళ్ళందరికీ కూడా హక్కులు ప్రసాదించగలిగే అంత గొప్పగా ఎదిగిన వ్యక్తి ఎవరిని ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చూద్దాం అంటే ఏ చిన్న విషయంలో అయినా కానీ మనకి ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా కానీ ఏ కోపం వచ్చినా కానీ మనకందరికీ పక్కనాల మీదకి అసూయ ద్వేషం బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తుల్ని మనం స్మరించుకోవడం చాలా అవసరం. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బ్యాడ్గా ట్రీట్ చేశారు, దారుణంగా ట్రీట్ చేశారు, అసలు మనిషి కిందే ట్రీట్ చేయలేదు. అయినా కానీ నీకు కూడా నేను హక్కు ఇస్తున్నానంటే ఆయన ఎంత పై చేయిలో ఉన్నాడో చూసుకోండి, ఒకసారి ఆలోచించుకుంటూ. అది గొప్ప విషయం.
అదే మీ అందరికి కూడా హక్కు లేదు, మీరందరూ దుర్మార్గులు, మీరందరూ వేస్ట్, మీకు హక్కులు తీసేస్తున్నాను అని ఎదిగాడను అనే టైపులో నడిచాడనుకో, ఆయన ఇంత గొప్పవాడు అయ్యేవాడు కాదు. అవునంటారా కాదంటారా? నిజంగా గాంధీ గారు ఏం చెప్పారో కానీ ఆయన చేసిన దాంట్లో చూపించాడండి. బేసికల్గా కోపం అంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించమని గాంధీ గారు చెప్పారంటారు అహింసా సిద్ధాంతంలో. కానీ ఈయన ఎంతో చక్కగా అసలు అది ఆచరణలో పెట్టి చూపించారు. నిజంగా అందుకు ఆయన గ్రేట్. మిగతా అన్ని పక్కన పెడదాం, ఏదైనా ఇద్దాం. మీరెవరో ఇచ్చారు, మీ ఇచ్చిన ఆయన ప్రసాదించిందే ఈ భవనం అయినా, ఆ రోడ్డు అయినా, హక్కు అయినా, మన ఓటు హక్కు అయినా, మనకు వచ్చిన పదవి అయినా, మనకు వచ్చిన ఏదైనా కానీ ఇవన్నీ ఇవ్వటమే కాకుండా అంత గొప్ప నిబద్ధతతో పనిచేసిన మహానుభావుడిని మనం తలుచుకుంటాం. చాలా 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 గొప్ప విషయం. అందుకే నాకు ఇష్టం ఆయన అంటే. మిగతా అంతా ఇప్పుడు రాజ్యాంగం రాశారంటే రాశారు, దీంట్లోంచి రాశారు, అందరూ దీంట్లోంచి వచ్చుకుంటూ వచ్చారు. కానీ ఇంత అంటే ఏమాత్రం కొంచెం కూడా వాళ్ళ మీద కోపం లేకుండా, ఎవరైతే అణగదొక్కారో, ఎవరైతే దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేశారో వాళ్ళ మీద కొంచెం కూడా కోపం లేకుండా ఈక్వల్గా ట్రీట్ చేసుకుంటా, వాళ్ళకి రావాల్సిన హక్కులకు భంగం కలగకుండా చేయటం అనేది చాలా అవసరం మనకి. చూడండి, ఎక్కడైనా కానీ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మనం నేటి సమాజంలో చూసుకుంటే కొంచెం మనకి ఇబ్బంది కలిగినా కానీ పక్కనాడి మీద తోసేయటం, వాడి మీద రకరకాలుగా పెట్టుకుంటాం. అలాంటి పరిస్థితిలో ఇలాంటి వ్యక్తులను స్మరించుకుని వాళ్ళు చూపించిన బాటలో నడవటం మనకి చాలా అవసరం. నాకు అందుకే ఇష్టమైనంటే, అందుకే ఎక్కడో వాడల్లోనో దీంట్లోనో వేరు చోట్ల చేసుకోవాల్సిన అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు గుడివాడ నడిబొడ్డున చేసుకోగలిగేట్టుగా చేయటం కూడా నేను అందుకే ఇష్టపడ్డాను. అందుకే ఆయన విగ్రహం అక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఎవరు అడ్డం వచ్చినా ఎలాంటి గోళ్ళు అయినా కానీ తప్పకుండా చేసి తీరుతామని చెప్పేసి ఆ రోజు మనం గుడివాడ నడిబొడ్డులో పెట్టుకున్నామంటే దానికి కారణం ఆయనకి ఇచ్చే గౌరవం. ఏదో ఒక సమాజానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒకళ్ళ కోసం బతికిన వ్యక్తి కాదు, మనకి భారతదేశం మొత్తానికి ఒక వెలుగునిచ్చిన మహానుభావుడు గుడివాడ నడిబొడ్డులో ఉండటం అనేది చాలా మనకి గౌరవం కింద నేను భావిస్తూ అందుకని అక్కడ పెట్టడం జరిగింది. మీ అందరికి కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన చూపించిన మార్గంలో నడుద్దాం. ఆయన రాసి పెట్టి వెళ్ళాడు. ఆయన స్పెషల్గా ఎక్కడో మనకి రాసిలేదు, ప్రతిదీ లిఖితం క్లియర్గా రాసి పెట్టాడు. బిగ్గెస్ట్ రాజ్యాంగం ప్రపంచంలోనే మనది. రాజ్యాంగంలో ప్రతి విషయం రాసి పెట్టాడు. దాని ప్రకారం మనం ఫాలో అయ్యి ఆయన అడుగుజాడలో నడవటం అంటే ఇంకా దాని రాజ్యాంగం ఫాలో చేసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్. కేక్ కట్ చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని మన అతిథులందరూ కోరుతున్నాం. జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే.
తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత తెలుసుకోని తెలుపగ ఈరోజు ఇంత ఘనంగా వేడుకలు జరగటం ఎంతో ఆనందదాయకం. అదే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంతకు ముందే టైం అంటే మేము మాట్లాడలేకపోయాం. ఈరోజు నడిబొడ్డిలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టమంటే ఆ ఘనత మన ఎమ్మెల్యే గారికి. దాని మీద దానికి సన్మానం కూడా చేయాలనే ఆలోచన ఉంది. ఈలోపు మా మిసెస్కి బాగా హాస్పిటల్ ఉండటం చనిపోవడం జరిగింది. రేపు ఒక డేట్ నిర్ణయించుకుని ఆ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని కృష్ణా జిల్లా సంఘం తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ఈ భవనం కూడా అది ఓపెనింగ్ అవ్వకుండా అట్లా ఆగిపోవడం జరిగింది. దీనికి గవర్నమెంట్ ఫండ్స్ అయితే మేము కోరుకోవట్లేదు. ఎవరన్నా విరాళాలు ఇస్తే చేసుకుని ఇదే భవనాన్ని కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సీఎం గారితో ఓపెన్ చేపిస్తారని కోరుతున్నాం. ఇది మా విన్నపం. ఎందుకంటే హిస్టారికల్ ప్లేస్. డాక్టర్ అంబేద్కర్ గారు గుడివాడ వచ్చారు 1944 సెప్టెంబర్ 30న శంకుస్థాపన చేయడం జరిగింది. బాంబే, ఢిల్లీ అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేసి వెళ్తూ ఉంటారు భవనందరికి అందరూ. అటువంటి ప్లేసు ఈ గుడివాడ ప్రఖ్యాత చెందిన గుడివాడ. ఎందుకంటే గాంధీ గారు కూడా ఇక్కడికి వచ్చారు, బుద్ధుడు కూడా ఇక్కడికి వచ్చారు, అలాగే అంబేద్కర్, బాబు జగజ్జనరావు వచ్చారు. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్. అది ఈ హిస్టారికల్ ప్లేస్లో ఇక నడిబొడ్డులో ఎలా అయితే అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి ఓపెనింగ్ చేశారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన రాజేంద్ర సార్ గారు అంతకుముందు భవనానికి కృషి చేశారు. పిన్నయ్య సార్ గారు కృషి చేసి పనులు చేయించడం జరిగింది. అందరి సపోర్ట్తో ఇక భవనం ఈ రకంగా నిర్మాణం చేయడం జరిగింది. మా అసోసియేషన్ మొత్తం మీకు విన్నవిస్తున్నాం సార్. రేపు ఏదో డేట్ మీరు సీఎం గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి ఈ ఓపెనింగ్ త్వరలో పెడతారని ఆశిస్తూ ఇప్పుడు ఇచ్చేసి మా ఆహ్వానం నుంచి ఇచ్చేసినందుకు మా అసోసియేషన్ అలాగే పిరమిడ్ కేంద్రం తరఫున కూడా మేము మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సరే సార్ వెళ్తాం. పర్లేదు కానీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసి ఆయన ప్రోగ్రామ్ జరగబడుతున్నారు. మాటలు అయ్యే మాటలు చెప్పేది ఏముంది కానీ ఇది కంటిన్యూ చేయండి. జై భీమ్, జై భీమ్. ఇంకో 2 నిమిషాలు. జై భీమ్. అమ్మ అనండ్రా తల్లి. జై భీమ్. జై జై భీమ్ అనండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మరి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ కమిటీ, రమణ మహర్షి శక్తి క్షేత్రం గుడివాడ వారి సారథ్యంలో ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దీనికి మనకి పెద్దలు ఎమ్మెల్యే గారు, జనసేన నాయకులు ఎంతోమంది వచ్చి సిఏ గారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, పిరమిడ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేచి నిలబడండి. పిరమిడ్ మాస్టర్లు లేచి నిలబడండి. ఒకసారి పిరమిడ్ మాస్టర్లు జై భీమ్, జై భీమ్. అందరూ కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి. ఆ వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరి ముందు కుర్చీలు ఫిల్ చేయండి. మనం ఇంకొక 45 నిమిషాలు మిట్టా మనోహర్ గారు, అలాగే శివ గారు, ఇంకా చాలామంది వక్తలు వచ్చారు. అందరిది ఒక 5 నిమిషాలే మాట్లాడమని చెప్తున్నారు రాజకుమారి మేడం. మాట్లాడుకుని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి ఈరోజు ఈ ప్రోగ్రాం విజయవంతం చేసుకుందాం. ముందుగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మిట్టా మనోహర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా, అలాగే ఈ ఏరియాలో ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి శివ గారు, వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ, రాజకుమారి మేడం వాళ్ళని సాగనింపడానికి వెళ్ళిపోయి ఉంటుంది ఆవిడ.
అలాగే సర్పంచ్గా ఉండి కొద్ది రోజుల క్రితమే ఒక గొప్ప పిరమిడ్ గవర్నమెంట్ సెక్టార్ పైన ఓపెన్ చేసినటువంటి సార్ కూడా పైకి రావాలి. సర్పంచ్గా చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అలాగే రాజకుమారి మేడం కూడా వేదిక మీదకి రావాలి. అంబేద్కర్ సంఘస్థులు ఎవరైనా ఉన్నట్లయితే, నాకు తెలియదు కనుక ఎవరైనా పెద్దలు ఉంటే, రాజారావు ఎవరైనా ఉంటే ఒకసారి పైకి రమ్మ. రాజా గారు స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. రండి రాజా గారు, మీరు కూర్చోండి. రాజా గారు పైకి రండి. సార్ బీసీ నాయకులు మల్లేశ్వరరావు గారు వారు కూడా వేదిక మీద రావాలి. వారిని రాజారావు గారు తీసుకురావాలి. ఇలా ముడెట్టాలి వీళ్ళిద్దరికి. ఈయన కూడా వస్తారు. ఇంకెవరున్నారు మేడం? అలాగే బుద్ధయిజం గురించి, అలాగే కమిటీ మెంబర్ డాల్ఫిన్ గారు కూడా వేదిక మీదకి రావాలి ప్లీజ్. సార్ రండి రండి. ఎందుకంటే ఇవాళ సందర్భం అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకోవాలి, తర్వాత ధ్యానం గురించి మాట్లాడుకుందాం. అంబేద్కర్ ఔన్నత్యాన్ని చెప్పడానికి డాల్ఫిన్ గారు చప్పట్లు కొట్టండరా. మరి కొన్ని నిమిషాలు డాల్ఫిన్ గారు వారి యొక్క అంబేద్కర్ గారి యొక్క ఔన్నత్యాన్ని చెప్పవలసిందిగా. ఇక్కడికి ఇచ్చేసిన అంబేద్కరిస్టులకి, అట్లాగే పిరమిడ్ జ్ఞాన వాళ్ళ సొసైటీ వారికి, మరి ముఖ్యంగా మహిళలకి, సోదరిమణులకు కూడా నా జైభీములు తెలియజేస్తున్నాను. ఇక్కడ జయరాజు గారు మరి ఎట్లా అనుకున్నా డిఫరెన్స్ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమం కొద్ది డిఫరెన్స్గా ఉంది మనకి. ఏదైనా అంబేద్కరిజం, సమానత్వం, అణగారిన అభ్యుదయాల భావాలతో అంబేద్కర్ ప్రపంచాన్ని చదివి ఈ దేశంలో అస్పృశ్యతని నిర్మూలన చేయాలంటే విజ్ఞప్తి వ్యాచప్పులు కాదు, తన మేధస్సుతో రాజ్యాంగాన్ని రచించి ఈ బడుగు బలహీన వర్గాలకు ఏ హక్కులైతే స్వేచ్ఛగా సమానత్వంగా బ్రతుకుతారో వాటిని అక్షర రూపంలో దిద్ది చరిత్ర లిఖించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచ గంధాలి లండన్లో నిద్రాహారం లేక ఆ వాచ్మెన్ రొట్టె తీసుకుని పొద్దున్నే కాఫీ తీసుకొస్తే అది తిని నిరంతరం పరిశోధన చేసి ఆ లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో చదివిన వారు 4, కార్ల్ మార్క్స్, ఎంగెల్, అంబేద్కర్ లాంటి మేధావులు ప్రపంచంలో. ఒక పుస్తకం చదివి పరీక్ష రాయాలంటే మనకి జ్వరం, తలనొప్పి ఎన్నో పెడతాం. ప్రపంచ గ్రంథాలని, రాజుల పరిపాలన, ఎంతోమంది రోమ్ చక్రవర్తులు గ్రంథాలని, మత గ్రంథాలని ఆపోసన బట్టి షెడ్యూల్ తెగలు, సమాజానికి విసిరేయబడిన కులాలు, ఇప్పటికీ సమాజంలో సమానత్వం లేని అడుగు బలహీన అంటరాని కులాలు, రాజ్యాంగం వచ్చిన వాళ్ళని, సొసైటీలో ఉన్నత అధికారులని, ఇంకా అడవిలో ఉన్న వారి సంచారి జాతుల్ని, వారికి పొందుపరిచిన హక్కులని ప్రభుత్వం ఇంకా కల్పించలేకపోతున్నాయి. దున్నేవానికి భూమి కావాలి, పోడు వ్యవసాయములు చేసుకునే అక్కడ ఉన్న ఆదివాసులకి భూమి మీద హక్కు కలపాలి. ఎంత రాజ్యాంగంలో పొందుపరిచినా అధికారులు అటు అమలు చేయడంలో వెనకడుగు వేస్తూ ఇంకా అస్పృశ్యత, ఆకలి ఇలాంటి సమాజంతో పీడించబడుతుంది ఈ సమాజం. మరి అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ఆయన ఒక మాట అంటాడు, రాజ్యాంగాన్ని సవరించి పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు ఒక మాట చెప్తాడు ఆయన. అదే అంబేద్కర్ కోడ్. 1000 ప్రయాసులకు వచ్చి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశాను. స్వప్రదంగా, స్వార్థం లేకుండా ప్రజలందరికీ సమానత్వంగా, న్యాయంగా అందపోతే తిరుగుబాటు చేస్తారు, విప్లవం వస్తుంది, పార్లమెంట్ని తగలబెడతారు, బీ కేర్ఫుల్ అని చెప్తాడు ఒక మాట. అదే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టి అధ్యక్ష ఉపన్యాసం చెప్తాడు. ఇప్పటికి
శంకర దయారి శర్మ ఒక్కరు తప్ప రాజ్యాంగాన్ని ఆ పైనుంచి ఇచ్చి మరొకరు చదివిన వ్యక్తి ఎవరూ లేరు. బైబిల్లో కానీ ఒక గ్రంథం తీయమన్నట్టు ఆర్టికల్ వచ్చాగానే అవన్నీ తిరగేటు రాజ్యాంగంలో ఇది క్రాజ్ ఉందా లేదా ఉందండి అంబేద్కర్ రాశాడు. అంతా మేధావండి, ఎంత మేధస్సు, ఎంత అద్భుతమైన రాజ్యాంగాన్ని రాశాడు. ఎన్నెన్ని గుర్తులు పెట్టుకున్నాడు. హక్కులకి, కార్మికులకి, డెలివరీ సెలవులకి ఇప్పుడు కాదు ఎప్పుడో రాశాడు. మరి హిందూ కోడ్ బిల్లు, మరి మగవాళ్ళ చేతిలో ఉన్న ఆడవాళ్ళు ధైర్యంగా వచ్చి రిజర్వేషన్లు పొందాలి, ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ హక్కుల కోసం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాలని హిందూ కోడ్ బిల్లుని తీసుకొచ్చాడు. కొన్ని రాష్ట్రాలు అమలు జరిపినాయి. ఎన్టీ రామారావు ఆంధ్ర రాష్ట్రాలు అమలు నోచుకున్నారు. ఈ రాజ్యాంగంలో ఉన్నాయి అమలు చేసే కొంతమందికి శక్తి లేక, ఇష్టత లేక, సమానత్వాన్ని లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు అంటారు. విప్లవం అంటే తుపాకులతో కాల్చడం కాదు, ఒక మార్పు కోరేదండి విప్లవం. వ్యవసాయ విప్లవం, అగ్రికల్చర్ విప్లవం, అట్లాగే ఈ టెక్నాలజీ విప్లవం. ఒక దశ నుంచి ఒక దశకి మారేది విప్లవం అంటారు. విప్లవం అంటే పెద్ద ఎర్ర జెండా అనుకుంటున్నారు, కాదు పొరపాటు మిత్రులారా. మరి ఇంత పెద్ద వేదిక మిత్రులు మరి వచ్చారు. నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశా, అట్లాగే విప్లవ పార్టీలో పనిచేశా, బహుజన సమాజంలో పార్టీలో 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశా. రాజకీయాలు, విప్లవాలు, సమానత్వం వీటి గురించి నిరంతరం మరి నా పాత్ర కార్మిక సంఘాల్లో. నేను ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అట్లాగే నిరంతరం కార్మికుల గురించే నా పోరాటం. అట్లాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే మనం ముందుకు నడవాలనేది నా సిద్ధాంతం. దాని పట్ల ఈ సందర్భంగా జయరాజు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, మీ అందరూ హాజరైనందుకు ముఖ్యంగా మీరందరికీ ధన్యవాదాలు. జై భీమ్. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మిట్ట మనోహర్ గారు అయినా అందరూ మాట్లాడండి. 2 నిమిషాలు మాట్లాడేసి ఈ సెక్షన్, మార్నింగ్ సెక్షన్ మనం క్లోజ్ చేద్దాం. అందరూ ఎప్పుడో ఉద్యమం వచ్చారు, భోజనాలు రెడీ అయినాయి. అందరితో పాటు భోజనం చేసి మేము ఉంటాము అన్నటువంటి వారు భోజనాల అనంతరం మళ్ళీ మనోహర్ గారిది చక్కగా ప్రోగ్రాం ఉంది. మీ అవకాశాన్ని బట్టి మీరు కంటిన్యూ చేద్దరు. కానీ ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడి కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. జై భీమ్, జై పత్రిజీ. బుద్ధ భగవానుడు ఏదైతే చెప్పాడో అది అంబేద్కర్ గారు ఆచరించారు. అదే పత్రిజీ గారు కూడా ఆచరించారు. మరి అలాంటి ఆ గ్రేట్ మాస్టర్స్కి ఒక్కసారి మనం క్లాప్స్ కొడదాం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అనేది భారతదేశానికి ఇచ్చారు డాక్టర్ అంబేద్కర్ గారు. అలాగే ప్రపంచానికి మరి ఒక గొప్ప పిరమిడ్ అందించారు పత్రిజీ గారు. మరి శ్వాస మీ ధ్యాస అనే ధ్యానం అనేది బుద్ధ భగవానుడు మనకు అందించారు. అహింసాతత్వం, మానవులంతా ఒక్కటే అనేది ఆ అంబేద్కరు, ఆ బుద్ధ భగవానుడు, పత్రిజీ గారు కూడా అదే మనకు నేర్పించారు. మరి నేను 1 నిమిషం మాత్రమే మాట్లాడాలనుకుంటున్నా. నేను పిరమిడ్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఒక దేవాలయంకి వెళ్తే అక్కడ కేవలం హిందువులే కనిపిస్తారు. ఒక చర్చికి వెళ్తే కేవలం అక్కడ క్రిస్టియన్సే కనిపిస్తారు. ఒక మసీదుకి వెళ్తే అక్కడ కేవలం ముస్లిమ్సే కనిపిస్తారు. కానీ ఒక పిరమిడ్లోకి వెళ్తే అక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అన్ని మతాల వారు కనిపిస్తారు. అన్ని మతాల వారిని కలిపే ఏకైక ప్రదేశం భూమి మీద పిరమిడ్ మాత్రమే. అలాంటిది మనకు అందించారు పత్రిజీ గారు. అలాంటి గొప్ప ధ్యానాన్ని అందించారు పత్రిజీ గారు. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారందరికీ మరొక్కసారి నేను థ్యాంక్స్ చెప్తూ, నాకు అవకాశం ఇచ్చా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నా ప్రసంగం ముగిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఏంటండి? ఓకేనా? ఆయన ఏం చేశారు? భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు. మనిషి కొన్ని పరిధులు దాటి వెళ్ళాలంటేనే
సాహసం కావాలి. అటువంటిది ప్రపంచంలోనే అత్యంత గ్రేట్ ఇంటలెక్చువల్స్గా ప్రపంచంలో ఉన్న అందరు మేధావులు ఎన్నుకోబడ్డ ఇద్దరు ఇంటలెక్చువల్స్ ఎవరంటే కార్ల్ మార్క్స్, తర్వాత అంబేద్కర్. ఒబామా అన్నారు, ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ఇంటలెక్చువల్ ఎవరంటే అంబేద్కర్. నాకు ఏదైనా సొల్యూషన్ కావాలంటే ఆయన ఇచ్చే జ్ఞానాన్ని రెఫర్ చేసుకుంటానని చెప్పారు. మరి ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశం యుఎస్ఏ. దాంట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ ఒబామానే అన్నారంటే ఎంత గొప్ప వ్యక్తి. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. పై స్థాయి వ్యక్తి తన కింద ఉన్న ఆ వ్యక్తిని అణిచివేయచ్చు. ఆ అణిచివేత సమాజంలోనే ఉంది అంటే ఆ వర్గంలో ఉన్న వ్యక్తి పైకి రావాలంటే ఎన్నో అడ్డంకులు. రీసెంట్గా ఒక 4 years బ్యాక్ టీవీలో ఒక సీరియల్ వచ్చింది అంబేద్కర్ గురించి. ఆయన అసలు ఎలా చదువుకున్నాడు, ఆయన వేసిన ప్రతి స్టెప్కి ఎంత కష్టపడ్డాడు, ఆయన ఏ ఉద్దేశంతో చదువుకున్నాడు, అతనికి ఎంత మహాసంకల్పంతో ముందుకెళ్ళాడు, ఆయన వెళ్ళిన మార్గంలో ధ్యానం ఎలా తోడైంది, చదువుకోవడానికి ఎంతమంది ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ చూస్తేనే అసలు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అనమాట. ఆ సీరియల్ వీలైతే అందరూ చూడండి. ఎందుకంటే ఆయన ఈ ధ్యాన మార్గాన్ని అనుసరిస్తూ, అంతర్ప్రేరణ అనుసరిస్తూ ప్రతి అడుగు వేసుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఉన్న అడ్డంకులు, ఆయన ఏదైనా పరీక్ష రాశాడనుకోండి, ఉన్నత వర్గాలకి ఇబ్బంది కదా, హయ్యర్ లెవెల్కి వెళ్తూ ఉండే కొద్దీ చాలామంది ఇబ్బంది పెడుతున్నా కానీ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఆయన వేరే యూనివర్సిటీస్లో ఎకనామిక్స్ మీద పిహెచ్డి చేశారు. ఆ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఆ ఎకనామిక్స్లో అంత ఉన్నత స్థితిలో జ్ఞానాన్ని పొందిన వాళ్ళలో ఏషియాలో ఈయన ఒక్కడే అంట. కాబట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈయన సుమారుగా 64 degrees పొందారు. ఈయన చదివే టైంలో డైలీ 21 hours చదివేవాళ్ళు. సుమారుగా 20,000 గ్రంథాలు చదివారు, ఎన్నో పుస్తకాలు రాశారు. ఏంటండి, గాంధీ గారు, అంబేద్కర్ గారు, ఇంకో గొప్ప నాయకుడు, మన భారతదేశానికి సంబంధించిన నాయకుడు అమెరికాకి యూకేకి వెళ్ళినప్పుడు లండన్కి, అక్కడ వాళ్ళు అందరికీ ఆతిథ్యం ఇచ్చారు. నిద్రపోయే టైంకి అందరు నిద్రపోతే ఈయన 2 o'clock అయినా కానీ నిద్రపోకుండా చదువుతున్నారంట, నోట్ చేసుకుంటున్నారంట. అలాగే ఎన్నో పుస్తకాలు రాశారు. ఏంటి సార్ మీరు ఇంకా నిద్రపోలేదంటే, నాకు ఎందరినో మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచాన్ని మేల్కొల్పాలంటే అసలు సిసలైన ఆయుధం ఆలోచన. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంత విద్యావంతులు అవుతారో అంతగా పరిమితుల నుంచి బయటకు వస్తారు. ఎంతమంది జ్ఞానులు అవుతారో అంతగా స్వతంత్రం వస్తుంది. అందుకే ఏ కుల మత స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమానత్వం అందిస్తూ ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన కాన్స్టిట్యూషన్ రచించిన మహానుభావుడు ఆ మహానుభావుడు. ఒక పరిధి దాటి ఉన్నతమైన క్లారిటీతో ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళే అందరి చేత ఆమోదించబడతారు. ఓకేనా? ఎందుకంటే కొందరికి పాలిటిక్స్ ద్వారా కానీ కొన్ని పరిమితుల ద్వారా కానీ వ్యతిరేక భావన వచ్చేస్తుంది. కానీ వారికి ఉన్న అవగాహనను చూసిన తర్వాత ఎవరికైనా సరే ప్రేమ కలుగుతుంది. అటువంటి గ్రేట్ గ్రాండ్ మాస్టర్ మన అంబేద్కర్ గారు. ఆయన అనుసరించిన విధానం ఏంటంటే బుద్ధిజం. ఏంటండి? బుద్ధిజం అనేది ఒక విధంగా చెప్పాలంటే స్పిరిచువల్ కమ్యూనిజం. ఏంటండి? స్పిరిచువల్ కమ్యూనిజం అంటే దేవుడు అనేది కాన్సెప్ట్ ఉండదు. నీలోకి నువ్వు వెళ్ళడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం, ప్రతి ఒక్కటి అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్తూ సమానత్వంతో అందరితో కలిసి ఈక్వల్గా జీవించడమే బుద్ధత్వం యొక్క కాన్సెప్ట్. అందుకే బుద్ధిజంలో ఉంటుంది అహింస పరమో ధర్మ. ఏంటండి? అంటే ఈ సకల చరాచర సృష్టిలో
ఎవరు నాగరికుడు, ఎవరు ఎదిగినవాడంటే తన తోటి వారితో పాటు తన చోటి జీవులను కూడా సమానంగా చూడగలిగిన వాడే, సమానంగా ట్రీట్ చేయగలిగిన వాడే మహాజ్ఞాని, కల్చర్ పెరిగినవాడు. ఓకేనా? అటువంటి మహా యుగ పురుషుడు అని చెప్పచ్చు మన అంబేద్కర్ గారు. ఎందుకంటే ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తూ ఈ బుద్ధిజం ఎందుకు తీసుకొచ్చారంటే ఇది ఒక విధంగా స్పిరిచువల్ కమ్యూనిజం.